లోక్సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దేశంలో పాఠశాల డ్రాప్ అవుట్ల అంశంపై దృష్టి సారించారు. ఈ సమస్యను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పార్లమెంటులో ప్రశ్నించారు. లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా పాఠశాల డ్రాప్ అవుట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. UDISE+ ద్వారా పర్యవేక్షణ 2019-20 నుంచి 2023-24 వరకు ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల డ్రాప్ అవుట్లపై UDISE+ ద్వారా గణాంకాలు సేకరిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ పోర్టల్లో రాష్ట్రాల వారీగా, లింగం, వర్గాల వారీగా సమాచారం ఉండటమే కాకుండా మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి పాఠశాల సౌకర్యాల వివరాలు కూడా నమోదు అవుతున్నాయని వివరించారు. పరాక్ సర్వేక్షణతో విద్యాలోపాల గుర్తింపు. పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 కింద గతేడాది డిసెంబర్లో NCERT ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 74,000కు పైగా పాఠశాలల్లో 3, 6, 9వ తరగతుల విద్యార్థులపై సామర్థ్య పరీక్ష నిర్వహించామని తెలిపారు. 781 జిల్లాలను కవర్ చేసిన ఈ సర్వే ద్వారా విద్యార్థులలో ఉన్న విద్యా లోపాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు రిపోర్టులు, కార్డులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. డ్రాప్ అవుట్ల కారణాలపై దృష్టి పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పాఠ్యభాగం వంటి అంశాల వల్ల డ్రాప్ అవుట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. 2017-18 నేషనల్ శాంపిల్ సర్వేలో తేలిందని మంత్రి గుర్తు చేశారు. డ్రాప్ అవుట్ల కారణాలపై దృష్టి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పాఠ్యభాగం వంటి అంశాల పట్ల డ్రాప్ అవుట్లు ఎక్కువగా జరుగుతున్నాయని 2017-18 నేషనల్ శాంపిల్ సర్వేలో తేలిందని మంత్రి గుర్తు చేశారు. దీనికి పరిష్కారంగా సమగ్ర శిక్షా పథకం కింద పాఠశాలలు, తరగతి గదులు, వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు నిర్మాణానికి కేంద్రం నిధులు అందిస్తోందన్నారు. అదనంగా విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, రవాణా భత్యం, నమోదు డ్రైవ్లు అందిస్తున్నట్లు వివరించారు. భోజనం, స్కాలర్షిప్ పథకాలు. ప్రాథమిక విద్యార్థులకు ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ పథకం కింద ప్రతిరోజు వేడి వంట భోజనం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 10వ తరగతి స్కాలర్షిప్ స్కీమ్ కింద 9వ తరగతి కొత్తగా చేరిన 1,00,000 మంది విద్యార్థులకు వార్షికంగా 12,000 చొప్పున స్కాలర్షిప్ ఇచ్చి 11వ తరగతి వరకు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఈ చర్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల కృషికి తోడ్పడే విధంగా ఉంటాయి. వెనుకబడిన, బలహీన వర్గాల విద్యార్థులను పాఠశాలల్లో కొనసాగేలా చూడటమే మా ప్రధాన లక్ష్యమని మంత్రి జయంత్ చౌదరి లోక్సభలో స్పష్టం చేశారు.